మార్నింగ్ గురుగారు. మార్నింగ్ అమ్మా సునీత గారు. 3 సంవత్సరాల నుంచి ఉన్న బాధ నిన్నటితోటి క్లియర్ అయింది గురుగారు. చెప్పండి ఏంటి? షుగరు 3 సంవత్సరాలైంది గురుగారు నాకొచ్చి. ఎప్పుడు 200, 250 అలా తగ్గేదే లేదు అసలుకది. ఎన్ని మందులు వాడినా, ఏం చేసినా గూడా అసలు రిజల్ట్ అనేది లేదు. ఎందుకంటే మైండ్ ఎప్పుడు ఆ చెత్తతోటి ఆలోచిస్తూనే ఉంటది గదా! దానికోసం అయ్యి అసలు తగ్గేది లే. నిన్న పోయి హాస్పిటల్‌లో చూపించుకొనొచ్చిన గురుగారు. టెస్ట్ చేయించుకొనొచ్చిన. డాక్టర్ గారు ఒకటే మాట అన్నారు. టాబ్లెట్స్ అవసరం లేదమ్మా ఇంగా. మీరేం మీరేం వాడుతున్నారో అదే కంటిన్యూ చేయండన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది నేనేం వాడుతున్నానని. ఆయనకి డౌట్ వచ్చింది ఇంకేం మందులు వాడుతున్నారనేసి మీరు. నేనే అసలుకి పడి నవ్వినాడ. ఏం వాడుతున్నారో అదే వాడండమ్మా అనేటప్పటికి నేనేం వాడుతున్నానబ్బా అని అప్పుడు అనుకున్నా, ఓహ్! మా గురువుగారు ఇచ్చిన మందు పనిచేసినట్టుంది నాకు. ఇంత యాక్టివ్‌గా ఇంత బాగున్నవేందమ్మా అసలు ఏం వాడుతున్నారు? ఏంది ఆయుర్వేదమా ఏందది? నాటు మందులుంటాయి కదా గురుగారు. ఆయుర్వేదం అవ్వచ్చు, నాటు మందులు అటెళ్ళిపోయినాడు ఆయన. చాలా ఏమన్నా వాడుతున్నావమ్మా అని అడిగినాడు. లేదే సార్ అసలు లేదు సార్ నేనేం వాడట్లేదు అనంటి. లేదు మా మనిషి చాలా తేడా వచ్చినావు, వెయిట్ తగ్గినవు. అసలు ఏంది విశేషం అని చెప్పి అడిగితే ఇంగా కొద్దిగా మా సార్‌కి చెప్పేసినా నేను ఉండబట్టలేక. ఇట్లా మనీ క్లాస్ అని అటెండ్ అయిన గురుగారు. సార్ మా గురువుగారు అన్నీ చెప్తారు మాకు అనని. అబ్బా! ఎప్పుడు నేను నడిచేటప్పుడే నాకు అవకాశం దొరుకుతుంది మాట్లాడడానికి. చాలా హ్యాపీగా ఉన్నా గురుగారు నేనైతే. ఫుల్లు. మాటల్లో చెప్పలేనంత. కనీసం నెలొచ్చేటప్పటికి 3000 మందులకయ్యాయి గురుగారు నాకు నెలకి. నేను కడుపు తిన్నా తినకపోయినా నెలకి 3000 ఖచ్చితంగా. అట్లాంటిది అవసరం లేదమ్మా. ఏది అవసరం లేదు. గ్యాస్ టాబ్లెట్ అవసరం లే. ఏం అవసరం లే. ఎళ్ళిపో ఇంగ ఇంటికన్నారు. ఫుల్లు హ్యాపీగా వచ్చేసిన. కంగ్రాట్స్ సునీత గారు. కంగ్రాట్స్. థాంక్స్ సార్. గ్రూప్‌లో ఉన్న అందరికి థాంక్స్. నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తా, ఇంత మాట్లాడిస్తున్నందుకు, ప్రతి అవకాశం నాకు యూనివర్స్ ఇచ్చినందుకు గురువుగారికి, యూనివర్స్‌కి కృతజ్ఞతలు గురుగారు. మీ యొక్క సంతోష వైబ్రేషన్ మాకు కూడా వస్తుందండి. అదే కదండి, ఆనందాన్ని పంచుకుంటే మనకి ఆనందమే. ఎప్పుడు మన సబ్జెక్ట్ లో మెయిన్ ఉండేది అదే. ఇంకా ఆవిడ ఏదో నడుస్తున్నారు, అందుకే ఆయాసలో షాప్ కి వెళ్తున్నారు ఆవిడ. వచ్చేసిన గురుగారు, షాప్ కాడికి వచ్చేసిన. కానీ అసలు చెప్పాలి అని ఇందాక మీరు అడిగినప్పుడే నాకు అది ఆన్ కాలేదు స్పీకర్‌ది. ఓకే. అందుకే ఇంట్లో ఆగిపోయినాను. మళ్ళా వచ్చేటప్పుడు ఆన్ చేస్తే ఆన్ అయిపోయింది ఇంగ. సూపర్. థాంక్ యూ గురుగారు. మీకైతే మీకు పాదాలకి 1000 కోటి కృతజ్ఞతలు గురువుగారు. థ్యాంక్ యూ. అందరూ మందులు లేకోకుండా ఉండాలండి. అందరికి ఉంటుంది నిజంగానే. ఇప్పుడు మన దాంట్లో ఇంకా 2-3 కూడా బీపీ వాడేవాడినండి, ఇప్పుడు తగ్గిపోయిందని వాడట్లేదండి. ఇప్పుడు షుగర్ ఇవ్వడం. ఇంకొకరు ఎవరో కూడా చెప్పారు, మీరే అనుకుంటా నేను ఇదివరకు. వాళ్ళు లలిత గారు నేనే అని చెప్పి చూపిస్తున్నారు అక్కడ చూడండి. నేనే లలిత గారు. ఏంటంటే ఇవి దీని మిరాకిల్స్ అంటారమ్మా. అంటే నాకు తెలిసి, నాకు సబ్జెక్ట్ రాకుండా సపోజ్ మా ఫాదర్ అవ్వచ్చు, లేదంటే పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవడం, గుడ్డు చుట్టూ చేయించుకోవడం, చేతికంటే ఒక్కసారి షుగర్ అనేది వచ్చింది, డయాబెటిక్ అని వచ్చిందంటే ఇంకా అంత అయిపోయిందిరా బాబు, ఏమి తినడానికి ఉండదు, ఇంక వేసుకోవడమే అనే సినారియో జనరల్ గా అందరికీ తెలిసినంత వరకు. మరి ఇవి ఎలా తగ్గుతున్నాయమ్మా? అది మైండ్ లో క్రియేట్ చేసుకొని ఇప్పుడేమో దాన్ని కొట్టేసుకున్నాం. అదే అన్నాను. అదే కదా, మరి ఎప్పటికన్నా మనం దీన్ని లైవ్ చూసిన తర్వాత యూట్యూబ్ లో ఏదో చూసారనుకోండి, నమ్మకి ఏదేదో పెట్టారు అనుకోవచ్చు. మనం ఇంత లైవ్ చూస్తున్నాం కదా, మరి ఇప్పుడైనా మన మైండ్ సెట్ మార్చుకోవాలి కదా. ముందు అందరికి డబ్బు ఎంత కావాలో దానికి ఆ డబ్బును అనుభవించాలి అంటే ఆరోగ్యం కూడా కావాలి కదా. ఖచ్చితంగా ఆరోగ్యమే ముఖ్యమైనది. ఆరోగ్యం ఉండాలి. అదే అండి, ఆ డబ్బు ఎంత కావాలి, ఆ డబ్బును మనం ఎంజాయ్ చేయాలి అంటే ఎన్నో ఉన్నాయి. సరదా మన కడుపు నిండా కూడా తినాలి అంటే ఆరోగ్యం ఉండాలి కదా, దీన్ని అరిగించుకోవాలంటే. అందుకే లేదు గురుగారు, అసలు ఖచ్చితంగా గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాల్సిందే. రోజు షుగర్ టాబ్లెట్లు 2 పూటలు వేసుకోవాల్సిందే. కడుపుకు తినకపోయినా ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాల్సిందే గురుగారు.
అట్లాంటిది ఏ టాబ్లెట్లు అవసరం లేదమ్మా, ఇంకా నువ్వు ఏం వాడుతున్నావు అదే వాడు కంటిన్యూగా అని చెప్పేసి పంపించేసిన ఆయన. నేనైతే షాకింగ్ నవ్వుకుంటూ బయటకు వచ్చి అందరు హాస్పిటల్కి పోయి బాధతో లేకపోతే ఏదో దిగులతో బయటకు వస్తారు, నేను నవ్వుకుంటూ బయటకు వచ్చేసిన. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుంటాను. మన సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు బాధలు ఎందుకమ్మా, ఆనందమే కదా. క్యాజువల్ గా ఉండే పేషెంట్స్ అంటే అట్లా ఉంటారు అలాగే గురువు గారు. ఉంటారు. అంతే. అవును, హాస్పిటల్ ఇలాగే ఉంటారు. ఎవరికైనా పిచ్చి పెట్టి నిట్ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అనుకున్నారు, అందరు వింతగా చూసినారు నన్ను నవ్వుకుంటూ వచ్చేస్తుంటే. సూపర్ అమ్మా, ఇవే మిరాకిల్స్. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. మిరాకిల్స్ అంటే ఇవే, ఏమో గొప్పవి ఎక్కడి నుంచో రావండి. మిరాకిల్స్ అనేవి ఇలాగే జరుగుతూ ఉంటాయి. చూడండి, మనీ సేవ్ అవ్వడంతో పాటు ఆరోగ్యం ఆటోమేటిక్ టాబ్లెట్ వేసుకుని ప్రతిసారి కూడా ఏమంటే చిన్న డ్రౌజీ అనిపిస్తుంది కదా జనరల్ గా, ఏ టాబ్లెట్ వాడుకున్నా సరే. పైగా ఎలాంటి టాబ్లెట్ కొంచెం బాడీలో కొంచెం రియాక్షన్ ఉండడం అని కొంచెం తినేస్తుంటది కదా టాబ్లెట్, అలాంటిది లేకుండా నయం చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా యూనివర్స్ తో కనెక్షన్ తీసుకుంటూ సబ్జెక్ట్ ఫాలో అయితే అన్న విషయాన్ని అర్థం చేసుకో. ఇంకా ఉన్నారు అనిక గారు కానీ అందరూ ఏంటంటే ఇవన్నీ వదిలేసుకొని బీపీలు తగ్గించుకొని నెక్స్ట్ మన షుగర్ తగ్గించుకొని ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఫాలో అవ్వండి, ఇలాంటి సబ్జెక్ట్ లో మనం ఉన్నందుకు అనుభూతి చెందండి, ఫాలో అవ్వండి. ఇంకా